హాయ్ అండి. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు సింధు త్రివేద్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే టేస్టీ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ల రూపంలో అయితే మీ వరకు చేరుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కేజీ బోన్ విత్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగము, షాజీరా, బిర్యానీ ఆకు, బద్ద పువ్వు, స్టార్ అనాసి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడినంత కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 యాలకులు, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలాని యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా క్రష్ చేసి యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసి మనం వేసిన మసాలా స్పైసెస్ అన్నీ ఈ చికెన్కి మంచిగా పట్టే విధంగా అయితే బాగా కోట్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా కోట్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అంత జ్యూసీ అండ్ టెండర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసి ఇంకోసారి అంతా మిక్స్ అయ్యేలాగైతే ఇలా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక లెమన్ అయితే ఇక్కడ స్క్వీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 4 అవర్స్ అన్న మ్యాగ్నేషన్ చేసుకోవాలండి. నేను నైటే మ్యాగ్నేషన్ చేసుకున్నాను. మీకు అంత టైం లేదనుకునేట్టుగా ఉంటే మీరు ఒక 4 అవర్స్ కానీ కనీసం 1 అవర్ అన్న మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అంటే కేజీ చికెన్కి ఇక్కడ నేను కేజీ కన్నా కొంచెం తక్కువ రైస్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని క్లీన్గా వాష్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ పైన బిర్యానీ బాండిని పెట్టేసుకొని నేను ముందు రోజు నైటే మ్యాగ్నేషన్ చేసుకున్నాను కదా, ఆ చికెన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ నైట్ కొంచెమే ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా ఇంకొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసి మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్స్, టొమాటో ముక్కలు, ఆయిల్ మంచిగా చికెన్కి పట్టేలాగైతే ఇలా మిక్స్ చేసేసుకొని చికెన్ని మొత్తం ఇలా సెట్ చేసుకోవాలని బోన్ ఉండేది కింది వైపు పెట్టేసేయాలి. అప్పుడు మనకి అడుగంటినా కూడా చికెన్ అనేది మాడిపోదు. ఇలా మ్యాగ్నేషన్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ బిర్యానీ స్పైసెస్, తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా కలపేలా ఉడికేటప్పుడు మనకు రైస్ అనేది 80% దాకా ఇలా కుక్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పైన లేయర్స్గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే లిక్విడ్గా ఉండేది ఎల్లో ఫుడ్ కలర్ అయితే తెచ్చానండి సూపర్ మార్కెట్ నుంచి, దాన్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పైనుంచి కొంచెం గరం మసాలాను స్ప్రింకిల్ చేసి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసి మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని అయితే ఇలా సైడ్స్కి ఒక టీ గ్లాస్ అంత వాటర్ని అయితే యాడ్ చేయాలండి. అప్పుడే మనకి చికెన్ అడుగంటుకోకుండా మంచిగా జ్యూసీగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేసి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి మనకి చక్కగా అయితే చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి గుమలాడిపోతుంది ఇల్లంతా, అంత టేస్టీగా ఉంది. చూడండి మనకి రైస్ అనేది ఎక్కడ అనేది మనకి విరిగిపోలేదు, పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. చికెన్ కూడా మీకు మనము పచ్చి చికెన్ యాడ్ చేసాం కదా, చికెన్ ఉడుకుతుందో లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా టేస్టీగా ఇంట్లోనే ఇలా ఒక మంచి రైతా, ఆనియన్ పెట్టుకొని మీ ఫ్యామిలీ మొత్తం ఈ చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సింధు త్రివేద్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.